హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనకి మంచి న్యూస్ అయితే వచ్చేసింది, మంచి అప్డేట్ అయితే వచ్చింది. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ఫిల్మ్ మీద ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే ఈరోజు వచ్చేసింది. మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, బడ్జెట్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే కన్ఫర్మ్ గా తెలుసుకోబోతున్నారు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి న్యూస్లు మీకు ఎవ్రీడే తీసుకొస్తూనే ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా ప్రతిరోజు అయితే మన ఛానల్లో సినిమా న్యూస్ అయితే ఎవ్రీడే ఈవినింగ్ 9 to 9:30 PM మధ్యలో అయితే వస్తుంది. ఖచ్చితంగా ప్రతిరోజు మూవీ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేసి జనాలు ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఘోరంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అల్లు అర్జున్ గారు ఇంత గ్యాప్ తీసుకున్నారు, ఎందుకు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదనేసి అయితే సినీ లవర్స్ అందరూ చాలా ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే అట్లీ గారితో కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే మీరు వినుంటారు చాలా దగ్గరలా అట్లీ గారితో అల్లు అర్జున్ గారు ప్రాజెక్ట్ ఉండబోతుందని. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు దుబాయ్కి వెళ్లారు కదా, దుబాయ్ లోనే అట్లీ గారు కూడా అల్లు అర్జున్ గారితో పాటు వెళ్లారు. ఇంకా ఈ మూవీ కన్ఫర్మ్ అయితే చేసేసారు. అక్కడ కూడా కొన్ని లొకేషన్లు అయితే చూసారంట. సినిమా అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది అనేసి టాక్ అయితే నడుస్తా ఉంది. ఇంకా మూవీ బడ్జెట్ వచ్చేసరికి 600 కోట్లు అంట. 600 కోట్లు. ఇంకా సన్ పిక్చర్స్ అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ అయితే మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ సినిమా కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇంకా అల్లు అర్జున్ గారు ఈ మూవీలో అయితే డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అట్లీ గారి లాస్ట్ ప్రాజెక్ట్ లో ఏది చూసుకున్నా మనము డ్యూయల్ రోల్ అయితే కన్ఫర్మ్ గా ఉంది. అట్లీ గారికి మంచి హిస్టరీ అయితే ఉంది డ్యూయల్ రోల్ తో. అల్లు అర్జున్ గారు ఇంతవరకు డ్యూయల్ రోల్ చేసిందే లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ అయితే మనకు కనపడబోతున్నారు. ఇంకా విజిల్ సినిమా గానీ, లాస్ట్ జవాన్ సినిమా గానీ, ఇలాంటి సినిమాలన్నీ ఆయనవి చాలా బాగుంటాయి. మంచి స్క్రీన్ ప్లే, ఇంకా మంచి ఎమోషనల్ అయితే క్యారీ చేస్తారు ఆయన. ఇంకా ఈ మూవీ కొత్త రూమర్ విషయానికి వస్తే అట్లీ గారు అయితే ఒక గెస్ట్ రోల్ అయితే ఈ మూవీలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇంకా అట్లీ గారు షారుఖ్ ఖాన్ గారిని అయితే అప్రోచ్ అయ్యారంట గెస్ట్ రోల్ కోసం. గెస్ట్ రోల్ మామూలుగా ఉండదంట. ఈ గెస్ట్ రోల్ కోసం షారుఖ్ ఖాన్ గారు చేస్తారా? ఖచ్చితంగా చేస్తారని నాకు అనిపిస్తుంది. జవాన్ తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇచ్చారు షారుఖ్ ఖాన్ గారికి మన అట్లీ గారు అయితే. ఈ మూవీలో గెస్ట్ రోల్ అడిగితే అట్లీ గారి కోసం అయితే షారుఖ్ ఖాన్ గారు చేస్తారని నాకు అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఒక గెస్ట్ రోల్ అనేది ఉంటే షారుఖ్ ఖాన్ గారిని అయితే మనం చూస్తాం ఖచ్చితంగా. మన పుష్ప ప్రొడ్యూసర్ అయినటువంటి రవిశంకర్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుందని ఆయన అడిగితే ఇలా చెప్పారు. ఫస్ట్ అల్లు అర్జున్ గారు 2 ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. అట్లీ గారితో ఒక ప్రాజెక్టు, ఇంకా త్రివిక్రమ్ గారితో. ఆ 2 ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత పుష్ప 3 ఉండబోతున్నట్లయితే ఆయన రివీల్ చేశారు. ఇదైతే కన్ఫర్మ్ న్యూస్. అట్లీ గారితో ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా మన బన్నీ వాసు గారు అయితే ఈ చావా మూవీ ప్రమోషన్ లో కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి చావా మూవీ ప్రమోషన్ చేశారు కదా, తెలుగు డబ్బింగ్. అందులో కూడా బన్నీ వాసు గారు కూడా ఈ మూవీ కన్ఫర్మ్ అయిపోయినట్లు హింట్ అయితే ఇచ్చారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే దుబాయ్ లో తీసుకున్న ఫోటో షూట్ ఉంది కదా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం అల్లు అర్జున్ గారు, అదే లుక్ లో మనకి నెక్స్ట్ మూవీలో అయితే కనపడబోతున్నారంట. ఆ లుక్ కోసమే దుబాయ్ వరకే వెళ్లారంట మన అట్లీ గారు కూడా. డైరెక్టర్ గారు ఒక లుక్ విలన్ షేడ్ లో ఉండబోతుంది, ఒక లుక్ మామూలు హీరో షేడ్ లో ఉండబోతున్నట్లయితే ఈ రూమర్స్ అయితే నడుస్తా ఉన్నాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు విలన్ షేడ్ అంటే ఒక పుష్ప లాంటి క్యారెక్టర్ అయితే అందరూ ఊహించుకుంటా ఉంటారు. పుష్ప తర్వాత కంటిన్యూటీ లాగా పుష్ప లాంటి క్యారెక్టర్ అయితే మనకి ఈ మూవీలో ఉండబోతుంది. డ్యూయల్ రోల్ లో ఒక రోల్ అయితే ఆ విధమైన క్యారెక్టరైజేషన్ తో అట్లీ గారు అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే 600 కోట్లు. సన్ పిక్చర్స్ అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మన అట్లీ గారి రికార్డులు అయితే మామూలుగా ఉండవు. అట్లీ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారి యాక్షన్ అయితే వేరే లెవెల్. అల్లు అర్జున్ గారి యాక్షన్ మూవీ అయితే వేరే లెవెల్ ఉండబోతుంది. ఈ మూవీ తర్వాతే త్రివిక్రమ్ గారి మూవీ అయితే లైన్ లోకి రాబోతోంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు మైథలాజికల్ మూవీ అయితే తీస్తున్నారు. మైథలాజికల్ మూవీ అంటే లార్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద అయితే ఈ మూవీ అయితే ఉండబోతా ఉంది. మన అల్లు అర్జున్ గారు సుబ్రహ్మణ్య స్వామి లాగా కనపడతారో లేదా సుబ్రహ్మణ్య స్వామి భక్తులాగా కనపడతారో మనకైతే తెలియదు. అది ఒక మైథలాజికల్ మూవీ అనేసి అయితే తెలుస్తా ఉంది. దీనికి చాలా టైం పడుతుందంట. పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, ఇంకా భారీ సెట్లు వేయాలంట. ఇంకా
చాలా లొకేషన్లు అయితే వెతకాలనేసి ఈ మూవీ ఇంకా లేట్ అవడంతో అట్లీ గారి మూవీ అయితే ముందుకు వచ్చింది. AA22గా అయితే అట్లీ గారి మూవీ చూస్తాం. అట్లీ గారి మూవీ తర్వాతే మనకి త్రివిక్రమ్ గారి మూవీ అయితే పట్టాలెక్కబోతోంది. ఇంకా మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈ మంత్లోనే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఎవ్రీ డే మన ఛానల్లో అయితే 9 PM సినిమా న్యూస్ అయితే వస్తుంది. ప్రతిరోజు మీకు సినిమా న్యూస్ అందిస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే మీకు అందిస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎవ్రీ డే మూవీ అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ. Bye bye now. Jai Hind.